హలో బిగ్ బాస్ లవర్స్. నామినేషన్స్కి వచ్చేద్దాం డైరెక్ట్గా. ఫస్ట్ తనూజని తనకి ఫస్ట్ నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది. అండ్ తనూజ హరీష్ని నామినేట్ చేస్తుంది. రీజన్స్ లాస్ట్ అది ఐ మీన్ ఎవ్రీ వీక్ ఫ్రెష్గా లేకుండా లైక్ ఫస్ట్ వీక్లో చేసిందే నెక్స్ట్ వీక్ కూడా చేస్తున్నారు వీళ్ళందరూ. అదే గమనించాను నేను. అండ్ తనూజ హరీష్ని నామినేట్ చేస్తుంది. తన యాటిట్యూడ్ బాగాలేదు, తన బిహేవియర్ అంటే లాస్ట్ వీక్ తనూజకి రాలేదు. ఆల్రెడీ తను ఎవరినో నామినేట్ చేసినాక ఐ థింక్ హరీష్ తర్వాత నామినేట్ చేస్తాడో సంథింగ్ లైక్ దాట్. అండ్ ఆల్సో ఓన్లీ టెనెంట్స్ని నామినేట్ చేయాలి, ఓనర్స్ నామినేట్ చేయొద్దు అన్నారు కాబట్టి సో షీ కెప్ట్ హర్ పాయింట్ ఫర్ దిస్ వీక్ అనుకుంటా. అండ్ హరీష్ని నామినేట్ చేస్తుంది. నాకు బిహేవియర్ బాగాలేదు, బాడీ లాంగ్వేజ్ బాగాలేదు అని అన్నాడు. అండ్ నువ్వు అని కూడా నన్ను అడ్రస్ చేశాడు. అది నాకు డిస్రెస్పెక్ట్గా అనిపించింది, నాకు నచ్చలేదని చెప్తుంది. ఫర్ దట్ హరీష్ అంటాడు లైక్ ప్రియా సగం ఆకలితో పడుకుంది, ఓన్లీ ఆమ్లెట్ వేసి ఇచ్చావు, నువ్వు చాలా ఇరిటేట్ అవుతావు, కొంచెం చెప్పాలన్నా ఆలోచించాల్సి వస్తుంది, అది ఇదని చెప్తాడు. అండ్ ఎనీవే అంత పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉంది. అండ్ తనూజ కూడా కొంచెం ఫైర్ అవుతుంది. బట్ ఎలా అయినా తర్వాత కామ్ డౌన్ అయిపోతుంది, అది కంటిన్యూ కాలేదు. అండ్ తర్వాత నెక్స్ట్ మనీష్ నామినేషన్ చాలా వరస్ట్గా ఉంది. మనీష్ గురించి సెపరేట్గా ఒక వీడియోనే చేయాలి, అసలు ఫుల్ లెంత్ వీడియో చేయాలి. బట్ ఐఎమ్ ఓన్లీ డూయింగ్ షార్ట్స్ కాబట్టి విల్ డూ ఏ సెపరేట్ వీడియో ఫర్ మనీష్. అది అలా అయిపోతుంది నామినేషన్స్. హరీష్ అండ్ తనూజ. అండ్ ఆల్సో తనూజ నామినేట్స్ ఫ్లోరా సైని. ఐ ఫర్గాట్ దట్. అండ్ ఫ్లోరా సైని రీజన్ ఏంటంటే తను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒకటి వాడిందని. అండ్ ఆల్సో చిన్నదానికి పెద్దది చేస్తావు, యూ మేక్ మౌంటైన్ అవుట్ ఆఫ్ మోల్ అంటే నేను కత్తితో పోయేదాన్ని గొడ్డలతో నరుకుతారంటారు చూడండి, అలాగే చేస్తావు నువ్వు అంటే. అండ్ ఫ్లోరా సైని అంటది ఈ 2 థింగ్స్ రిలేటెడ్ నీకు లేదు, డైరెక్ట్గా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఆర్ అవన్నీ నేను నీకు చేయలేదు అని తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో ఇట్ వాజ్ ఓకే. వాళ్ళిద్దరి నామినేషన్స్ చాలా క్వైట్గానే జరిగిపోయాయి. Please like my content. Please subscribe to my channel. Thank you for watching my Bigg Boss updates.